సహోదరి సహోదరులో, నీలో అవిశ్వాసం ఉంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేడు. నీలో దేవుని పట్లే నమ్మకం లేకపోతే నువ్వు ఏడుస్తానన్నా దేవుడు పట్టించుకోడు. యాకోబు 20 సంవత్సరాలకు పైగా దాన్నే నమ్మాడు. దేన్ని నమ్మాడు? నా కొడుకు చచ్చిపోయాడు, దుష్ట మృగం నా కొడుకుని చంపేసింది, దాన్నే నమ్మాడు. 20 సంవత్సరాలు ఏడ్చాడు. అర్థమవుతుందా? నీకు దేవుడి మీదే నమ్మకం లేకుండా, దేవుడిచ్చిన వాగ్దానం మీదే నీకు నమ్మకం లేకుండా, దేవుని వాక్యం మీద నీకు నమ్మకం లేకుండా ఒకవేళ నువ్వు అఘోరించినట్లయితే, విచారిస్తాను, అనుమానిస్తాను, అఘోరిస్తాను అని అంటే దేవుడు కూడా ఏమి చేయలేడు. ఎప్పుడు దేవుడు కలుగు చేసుకుంటాడో తెలుసా? ఆయన మాటను నువ్వు నమ్మినప్పుడు. ఎప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడో తెలుసా? ఆయన మాటకు నువ్వు విలువ ఇచ్చినప్పుడు.